హాయ్ అందరికీ. పావు బాజీ మసాలా చేయడానికి ఫస్ట్ ఒక టమోటా, ఒక ఉర్లగడ్డ, అర్ధం క్యారెట్, ఒక క్యాప్సికమ్ ముక్కలు తరుక్కొని శుభ్రంగా వాటర్ వేసి కడిగి ముక్కలు తరిగి వాటర్ వేయాలి. వాటర్ వేసి ఉడికించుకోవాలి మెత్తగా. తర్వాత అవి చల్లారినాక మిక్సీకి పట్టుకోవాలి. పైన తొక్క తీసేసి టమోటాకి మిక్సీకి పట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండిల్లో ఆయిల్ ప్లస్ వెన్న వేయచ్చు, లేదా నెయ్యి వేయచ్చు. నేను ఆయిల్ వేసిన. ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఎర్రగడ్డ ఒకటి వేపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా ఒక స్పూన్ వేసి అన్నీ మిక్స్ చేసి ధనియాల పొడి కొంచెం వేసుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసి తర్వాత ఈ పేస్ట్ వేయాలి. వేసి సరిపడా వాటర్ వేయాలా. వేసి కొంచెంసేపు ఉడికించాలి. ఉడికినాక పైన కొత్తిమీర, కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసి దింపేసుకోవాలి. ఉడికిచ్చేటప్పుడు అడుగు అంటకుండా నెమ్మదిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ బన్నులు ఉంటాయి కదా బయట అమ్మేవి, బన్నులు తీసుకొని అవి సగానికి కట్ చేసుకొని ఒక పెనం మీద ఆయిల్లో ఉప్పు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అది లైట్గా వేపుకోవాలా. మధ్యలోన వేపేసుకుంటే పావ్ బాజీ రెడీ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కలర్ రావాలంటే పావ్ బాజీ మసాలా బీట్రూట్ వేసుకోవచ్చు. నేను బీట్రూట్ వేయలే. బీట్రూట్ వేస్తే ఫుడ్ కలర్ లేకుండా మంచి కలర్ వస్తుంది. పైన సర్వ్ చేసేటప్పుడు పైన సన్న కారాలు కానీ బుడ్డ కారాలు కానీ వేసి సర్వ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.